బొగ్గు ఉత్పత్తిలో టార్గెట్ రీచ్ అయ్యేందుకు శ్రమిస్తోంది సింగరేణి. ఇందుకోసం కార్మికులకు నగదు ప్రోత్సాహం అందించనుంది. వార్షిక బొగ్గు ఉత్పత్తి సాధనకు స్కీమ్లు అమలు చేయనుంది. కేటగిరీ వారీగా నగదు ప్రోత్సాహకం అందించనుంది. బొగ్గు ఉత్పత్తిలో వార్షిక లక్ష్యాన్ని సాధించేందుకు సింగరేణి దృష్టి పెట్టింది. 2024-25 సంవత్సరానికి గడిచిన 10 నెలల్లో 53.73 మిలియన్ టన్నులు మాత్రమే వెలికి తీసింది. ఏడాది ఉత్పత్తి లక్ష్యం నిర్దేశిత 72 మిలియన్ టన్నులు కాగా ఇంకా 18.27 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయాల్సింది. దీంతో మరో 2 నెలలే మిగిలుండగా టార్గెట్ రీచ్ అయ్యేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది సింగరేణి సంస్థ. నెలకు 9.13 మిలియన్ టన్నుల చొప్పున ఉత్పత్తి సాధించాల్సింది. దీంతో ఉద్యోగులకు నగదు ప్రోత్సాహక పథకాన్ని తీసుకొచ్చింది. దీన్ని అండర్ గ్రౌండ్ ఓపెన్ కాస్ట్ మైన్లతో పాటు బొగ్గు రవాణా చేసే సిహెచ్పి, సిఎస్పిలోని కార్మికులకు వర్తింపచేయనుంది. దీంతో టార్గెట్ చేరుకుంటామని సింగరేణి ఆశలు పెట్టుకుంది. ఏటా ఆర్థిక సంవత్సరంలో చివరి 4 నెలలు మస్టర్ ఆధారిత ఇన్సెంటివ్ స్కీమ్ను సింగరేణి అమలు చేస్తోంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో కార్మికుల హాజరుతో పాటు ఉత్పత్తి ఆధారంగా నగదు ప్రోత్సాహకాన్ని చెల్లిస్తుంది. ఇందుకు బొగ్గు ఉత్పత్తి చేసేందుకు ఎలాంటి సెలవులు లేకుండా కార్మికులు హాజరైతే స్పెషల్ ఇన్సెంటివ్, వ్యక్తిగత, గ్రూప్, 100% ఉద్యోగుల పని విధానం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. ఈ ఏడాది పాలన సంబంధిత కారణాలతో స్కీమ్ అమలు లేట్ అయింది. దీంతో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి రవాణా లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈసారి చివరి 2 నెలలకు మాత్రమే ఇన్సెంటివ్ చెల్లించనుంది సింగరేణి సంస్థ. ఇక వార్షిక నిర్దేశిత లక్ష్యంలో జనవరి నాటికి 57.59 మిలియన్ టన్నులకు 53.73 మిలియన్ టన్నులు మాత్రమే సాధించింది. మిగతా 3.86 మిలియన్ టన్నుల లోటును భర్తీ చేయడంతో పాటు ఫిబ్రవరి, మార్చిలో మరో 18.27 మిలియన్ టన్నుల ఉత్పత్తి కోసం కొత్త స్కీమ్ను తెచ్చింది. దీన్ని ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు అమలు చేయనుంది. నగదు ప్రోత్సాహక స్కీమ్ను 2 కేటగిరీలుగా విభజించింది. తొలి కేటగిరీలో 100 నుంచి 104% బొగ్గు తీస్తే 1500, 105 నుంచి 109 శాతానికి 2000, ఇంకా 110% కంటే ఎక్కువగా ఉంటే 2500 నగదు ప్రోత్సాహకం కార్మికులకు అందిస్తుంది. రెండో కేటగిరీలో కూడా వరుసగా 1200 నుంచి 1700, 2200 ఏరియా వారీగా చెల్లిస్తుంది. కార్మికులు నెలలో 22 మస్టర్లు పూర్తి చేస్తేనే ప్రత్యేక ప్రోత్సాహం అందుతుంది. ఏరియా కార్మికులు రెస్క్యూ ఆపరేషన్ పోటీలకు వెళ్లినా క్యాష్ అందజేస్తారు. ఇతర ఏ కారణాలతోనైనా విధులకు రాకపోతే సంబంధిత గనుల్లో ప్రమాదం సంభవిస్తే ప్రోత్సాహకాలు అందవు.